మనం ఇక్కడ ఇప్పుడు ఈ ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం చిన్న ట్రిక్ ద్వారా. సో ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ మీకు ఫైల్స్ ఉన్నాయి కనిపిస్తున్నాయి కదా. సో ఈ ఫైల్స్ యాడ్ చేయాలనుకున్నప్పుడు పైన మనకు ఏదైతే బార్ ఉందో అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి CMD ఎంటర్ చేసి ఎంటర్ కొట్టండి. సో మనకు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నేను ఇచ్చే కీ అనేది మీరు ఎంటర్ చేయండి. ఆటోమేటిక్గా మన ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ అనేది హైడ్ అయిపోతాయి. సో చూడండి attrib ఓకే attrib స్పేస్ ప్లస్ R స్పేస్ ప్లస్ H స్పేస్ ప్లస్ S ఇచ్చేసి ఎంటర్ కొట్టండి. ఆటోమేటిక్గా మనకు వెనకాల ఉన్న ఫైల్స్ అన్నీ హైడ్ అయిపోతాయి. చూశారు కదా. ఒకసారి ఇది క్లోజ్ చేద్దాం. క్లోజ్ చేసి మళ్ళీ ఒకసారి ఫైల్ ఓపెన్ చేద్దాం. సో చూశారు కదా. సో ఇక్కడ మనకు ఏ ఫైల్ కనబడట్లేదు. సో మళ్ళీ కావాలనుకున్నప్పుడు మళ్ళీ సేమ్ వే మన కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళేసి సో attrib ప్లస్ R కొట్టంగా ప్లస్ R ఏదైతే ఉందో ప్లస్ R బదులుగా మైనస్ R స్పేస్ మైనస్ H స్పేస్ మైనస్ S ఇచ్చేసేయండి. ఎంటర్ కొట్టండి. ఆటోమేటిక్గా మన ఫైల్స్ ఇక్కడ మీకు కనిపిస్తాయి. చూడండి వెనకాల కనిపిస్తున్నాయి కదా. సో ఈ విధంగా ఫైల్స్ అనేవి మనకు హైడ్ కావడం అన్హైడ్ కావడం అనేది జరుగుతుంది. చూశారు కదా. ఇలా ఫైల్స్ అనేటివి చిన్న ట్రిక్ ద్వారా కమాండ్ ప్రాంప్ట్ ద్వారా డైరెక్ట్ ఫైల్స్ యాడ్ చేయొచ్చు, అలాగే అన్హైడ్ కూడా చేయొచ్చు. సో లైక్ ఇట్.